ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. శుభ కార్యనిర్వహణలో నిమగ్నులై ఉంటారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ ఉద్యోగరీత్యా తిరిగి సద్దుమణుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఆకుపచ్చ వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ఉత్తేజాన్ని కలిగిస్తుంది, ఆహ్లాద సంఘటనల్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక ఆర్థిక లావాదేవీలు ఈరోజు మేషరాశి వారికి లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార దక్షత కలిగి ఉంటారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలిగేటువంటి సత్తువ కలిగి ఉంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక ఈ రోజు ఆరోగ్య పరీక్షలు వృషభ రాశి వారికి మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు గోచరిస్తాయి. వృత్తిపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధి ఏర్పడుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత కలిగి ఉంటారు. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. వృత్తిపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మిథున రాశి వారికి లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఉత్సాహ పరిస్థితులు ఏర్పడతాయి. వ్యవహారిక విషయాలు కూడా అనుకూలిస్తాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు లాభిస్తాయి. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు కర్కాటక రాశి వారికి లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. నూతన ప్రక్రియలు బాగా లాభిస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపార ఒప్పందాలు మంచి సంఘటనల్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు సింహరాశి వారికి లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరమైనటువంటి చిక్కుల నుంచి మెల్లమెల్లగా బయటికి రాగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలు కూడా తొలగిపోతాయి. ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపకరిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక విదేశీ ప్రయాణాలు ఈరోజు కన్యారాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే శుభ పరిణామాలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. గృహంలో కూడా శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. మిత్రుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు తులారాశి వారికి లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి వార్తలు రుచిస్తాయి. అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ ఉన్నప్పటికీ విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. వ్యాపార లావాదేవీలు ఈ రోజు వృశ్చిక రాశి వారికి అనుకూలిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఖర్చులు బాగా పెరుగుతాయి. వ్యవహారిక విషయాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆర్థిక సంబంధిత విషయాల్లో ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కుటుంబ సఖ్యత కలిగి ఉంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈ రోజు ధనుస్సు రాశి వారికి లాభిస్తాయి, కలిసి వస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాలు అవలీలగా పూర్తి చేయగలుగుతారు. ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. నూతన ప్రక్రియలు గృహరీత్యా కూడా అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలను అవలీలగా సాధించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కూడా చిరు విభేదాలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. విద్యా విషయాలు ఈ రోజు మకర రాశి వారికి అనుకూలిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వృత్తిపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతాయి.
కుటుంబ వ్యవహారాల్లో కూడా సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార ప్రతిబంధకాలను అధిగమించేటువంటి శక్తిని కలిగి ఉంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాలక్ష్మి. గృహ సంబంధిత కార్యాలు ఈరోజు కుంభరాశి వారికి లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగి ఉంటారు. ఆదాయం బాగుంటుంది. శారీరక శ్రమ మాత్రం పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఉద్యోగ సంబంధిత విషయాల్లో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ ఆనంద సంఘటనలు కూడా లేకపోలేదు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక సాహస నిర్ణయాలు ఈరోజు మీనరాశి వారికి లాభిస్తాయి.